హలో. ఏంటి బాగా ఏడిపిస్తున్నారా? అవును, అందరూ వాళ్ళు తెలుగు సరిగా మాట్లాడలేరు. నేను మాట్లాడే తప్పంటారు. జననం ప్రణయం మరణం ప్రళయం హాలాహలం అమృతం సృష్టి తత్వమే. ఈ చెప్పనని చూద్దాం. అవును, వాళ్ళకేం తెలుసని తెలుగు ఇంగ్లీష్ రెండింటినీ కూని చేస్తారు. డోంట్ స్టాండ్ ఆ ఎండలో, స్టాండ్ అండర్ ది మర్రి చెట్టు అనే కేసులు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చావు? లేదు, మా ఊరు అమ్మాయి కాలేజీలో మెడ్రాస్ లో ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకొస్తుందో చూసిపోదామని వచ్చానంతే. ఇంతవరకు మేనేజ్ చేశాను. ఇక మీద వీళ్ళు నువ్వెవరని అడిగితే ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. బస్ స్టాప్ హాస్టల్లో కదా? ఏ బస్సు? 45B ట్రిప్. ఓహో, ట్రిప్లికేనా? నే వెళ్ళేదారే, రా వెళ్దాం. కాలేజీలో ర్యాగింగ్ ఓవర్గా జరిగితే మగాళ్ళే ర్యాగింగ్ చేస్తారని విన్నాను. ఆడవాళ్ళు అంతకంటే ఘోరం. గొడవ పెట్టేవాళ్ళని నాకు చూపించు, నేను చూసుకుంటాను. ఎవరిని? ఆడపిల్లలా? అవును. ఏ లా కాలేజీలోనే చాలా మంది అమ్మాయిలు ఉంటారే, సరిపోరా? లా చదివి ఆడపిల్లల దగ్గర ఈ ఆటలు సాగవుగా, అందుకే ఇంజనీరింగ్ బెటర్ అనుకున్నాను. జాగ్రత్త, సెట్స్ కేర్ స్కేళ్ళు ఉంటాయి, చిత్తకొట్టేస్తారు. అయితే మెడికల్ కాలేజ్కి వెళ్తాను. వెళ్ళు, వాళ్ళు ఇంకా డేంజర్, కత్తులతో పొడిచి పారేస్తారు. బస్ వచ్చేసింది, జాగ్రత్తగా ఎక్కువ. ముందుకెళ్ళు ముందుకెళ్ళు. బస్ ఇది కాదేమో. కాదు కాదు, బస్ కరెక్టే. ముందుకెళ్తే సీట్లు ఖాళీగా ఉన్నాయి. కూర్చో. థ్యాంక్ యూ. మన సామి ఉన్నాడే, సామి, వాడు బతికాడు. ఎవరు? మన సామి గంగ మా ఇంట్లో అదే వంట చేస్తుంటాడే, వాడికి నయమైంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పాపం, ఈ పెళ్లి మూలంగా అతని కత్తిపోటు పడింది. అయ్యో, వాడు గట్టాడు, ఈ చుమిచు బొద్దింకిలు అంటాడు. ఈ లోకంలో థ్యాంక్ యూ, ఈ లోకంలో అన్ని మారాయి. చెట్టు చేమ చేప గీప అన్ని మారాయి. రెండు మాత్రం మారలా. ఒకటి బొద్దింక, రెండోది మన సామి. అవును, ఒకటే పోలికి ఇద్దరిది. అది నిజమే. ఇల్లు వచ్చేసింది, ఇక నువ్వు వెళ్ళు. లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి వేడిగా ఒక కాఫీ ఇవ్వలేవా? కుడి పక్కకి తిరిగితే టీ కొట్టు, 2 రూపాయలే. అయితే లోపలికి పిలవన్నమాట. మా మావయ్య ట్రిప్లికేన్ శివాజీ, క్రిమినల్ లాయర్. ఆయన దగ్గర ఈ ఆటలు సాగు. నిన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వెళ్ళింది ఎవడని చాలా కోపంగా ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళు. మంచి ఇంట్రెస్టింగ్ పర్సన్ లో ఉన్నారే, తప్పకుండా మీట్ అవ్వాలి. ఇక్కడికే మీ గురించి వచ్చారు. ఏంటి ఏంటి ఏం కావాలి? నేను లా గ్రాడ్యుయేట్ సార్. అరే రే రే, నువ్వేనా? మరి బయట నుంచి మాట్లాడతావేంటి? లోపలికి పద మాట్లాడుకుందాం. ఆపాసే భయపడతావేంటి? సీతారామనే కదా పంపించింది. అవును అమ్మా, జూనియర్ గా అడిగాను కదా, పంపించుంటాడు. గంగా, నాకు అబ్బాయికి కాఫీ పట్రా. నాకు కొంచెం షుగర్ ఎక్కువేండి. వెరీ గుడ్, ఇలా ఫ్రాంక్ గా ఉండాలి. లైక్ యూ. నీ పేరు చెప్పలేదే? అది అది ఆనంద్ సార్. ఏంటి కొడుకుతున్నావు? ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని. ఇలా అయితే రేపు కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తావు? పెద్దవాళ్ళని మర్యాద, కానీ కోర్టులో కరెక్ట్ గా షార్ట్ అండ్ లెవెల్ మాట్లాడతాను సార్. నా దగ్గర జూనియర్ గా ఉండాలంటే లా చదివినంత మాత్రం సరిపోదు. లా కాకుండా నీకు ఇంకేమేం తెలుసు? వేరే కర్రసాము, అది కొన్ని సోడా పుట్టేసటం, సైకిల్ చేయి తిప్పటం తెలియదు సార్. అట్లీస్ట్ కరాటే కుంఫు ఇవేవీ తెలియకుండా కేసు అయిన తర్వాత కోర్టు నుంచి ఇంటికి నువ్వు రాలేవమ్మా. సార్, మీరు నా గురువు కావడం నా పూర్వజన్మ సుకృతం సార్. ఇది మరీ ఓవరో తగ్గించు. ఏ లా కాలేజీలో ఇన్ని విద్యలు నేర్పరు సార్. ఇదిగా అడ్వాన్స్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. టెన్షన్ గా పొద్దున్నే 9 రావాలి. చేస్తాను. హలో హలో, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నన్ను కావాలని ఇరికించవే. రేపొద్దు నేను జూనియర్ గా వచ్చిన సమస్య, రాలేదన్న సమస్య, ఏం చేయను? ఎవరి దగ్గర మా నాన్న దగ్గర, లేక నా ఫ్రెండ్ గంగ దగ్గర, మరి నా దగ్గర? రాంగ్ నంబర్. కొంచెమైనా బుద్ధుందారా నీకు? నువ్వేగా పట్టుబట్టి ఆ పెళ్ళొద్దని ఆపించేసింది. మరి దేనికి కాలేజు, బస్సు, ఇల్లు గిల్లుని పిచ్చోళ్ళ వెంటపడి తిరగడం? అసలు నీకేం తక్కువరా? నీకేం తక్కువ అని ఏ లోటు లేదుగా. జాలీగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, ఖుషీగా ఉన్నావు. మధ్యలో నీకు బోర్డు రొమాన్స్ ఎందుకురా? రొమాన్స్ ఎందుకురా? క్రాక్ వకీల్ ఒకడు. ఈ ఫోన్ ఒకటి పోవే. 98410
రింగ్ అవుతుంది. వస్తున్నా 1 minute. అయ్యో వకీల్ నంబరు. హలో, ఎవరు మాట్లాడేది? రాంగ్ నంబర్. ఏ రాంగ్ నంబర్? పల్లెటూరు రాంగ్ నంబరా లేక వకీల్ కూతురు రాంగ్ నంబరా? పల్లెటూరు వకీల్ కూతుర్ని మీరెందుకు ఫోన్ చేశారని అడుగుతోంది. అదే కాస్తుండండి, నేను పల్లెటూరుకే ఇస్తాను. పల్లెటూరు తీసుకో. అయ్యో ఉదయం వకీలు, ఇప్పుడు వకీల్ కూతురు పీస్ చేస్తున్నారు. ఎందుకు ఫోన్ చేశావని అడుగు. ఎందుకు ఫోన్ చేసావు? నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఎందుకు ఫోన్ చేశాను మీకు తెలుసా? నేను ఎందుకు ఫోన్ చేశాను? జ్ఞాపకం వస్తే రాసుకుని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సారీ. మొద్దు ఏమన్నాడు చెప్పు. ఇది లవ్వే కదూ. సారీ అన్నాడు, తర్వాత ఓకే, తర్వాత బాయ్, తర్వాత ఇంకేదో చెప్పు ఉంటాడు. చెప్పు. అయ్యో ఏం గుర్తులేదట, జ్ఞాపకం వస్తే రాసి పెట్టుకుని చెప్తాన్నాడు. అయ్యో ఇది లవ్వే, కన్ఫర్మ్డ్ 100%. ఐమ్ సో హ్యాపీ ఫర్ యు. మళ్ళీ ఫోన్ వచ్చింది, అతనే అంటాడు. మనకెందుకు ఈ గొడవ? నేనే అప్పుడు చెప్పడం ఎలాగో తెలియలేదు, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది చెప్తున్నాను. కాకపోతే ఒక మాట, దయచేసి క్రాక్ వకీల్తో మాత్రం చెప్పకండి. ఎవరా క్రాక్ వకీలు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి కన్న తండ్రి దగ్గర కూతురికి బ్రాకెట్ వేస్తావా? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. ధైర్యం ఉంటే ఎదుర్కొంటారా? ఎవరు అనుకుంటున్నావురా? నీ క్రిమినల్ ఆయనరా. 136 సెక్షన్లో కేసు పెట్టి 200 సంవత్సరాలు జైల్లో వేసే జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? తెల్లారేదాకా తిడదాం అనుకుంటే ఫోన్ పెట్టేశాడు. ఎందుకు ఫోన్ పెట్టేశావు? నాన్సెన్స్. అయ్యో హాయ్. అయ్యో సారీ, రాంగ్ నంబర్. నేను గంగా అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? దున్నపోతూ ఎవడన్నా అనుకుంటుంది. సార్ సారీ సార్, నమస్కారం సార్. సార్ మిమ్మల్ని గుద్దానండి సార్. ఇంకేమైనా ఏం చేసుకొచ్చావా? ఏం చేసి కొట్టడానికి నేను ఏమన్నా రాకెట్నా? సార్ మీ దగ్గర జూనియర్ గా చేరదామని. జూనియర్ గా నువ్వేం పని చేస్తావు? కంగారులో జడ్జిని చంపినా చంపేస్తావు. సార్ జడ్జి సీతారామన్ గారే మీ దగ్గర చేరమని నాకు లెటర్ ఇచ్చారు సార్. అలాగా? దీన్ని ఆయన సైడ్ బిజినెస్ గా మొదలెట్టాడా? అది నాకు తెలియదు సార్. అది కాదయ్యా, ఇంతకు ముందే ఆయన పంపాడు, ఒకడు వచ్చాడు, వాడిని జూనియర్ గా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను పంపితే ఎలాగా? సార్ అది అతను కాదు సార్, నేనే సార్ జడ్జి సీతారామన్ గారు పంపిన వాడిని. మరి అతను ఎవరు సార్? అది జడ్జి ఒకే లెటర్ జెరాక్స్ కాపీలు చేసి పంపించినట్టున్నారు. నేనే సార్ ఒరిజినల్ కాపీ. ఏంటిది? అర్జుడు అర్జుడు అర్జుడు. అయ్యో అతను ఇక్కడికి వచ్చాడు ఏమిటి? నా తలరాత అంతా నా తలరాత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదా? అయ్యో అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జిమ్నా? ఇంకేం అనుకున్నావు? అదే జిమ్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. నే వెళ్ళమన్నప్పుడే కనుక నువ్వు వెళ్ళిపోయినట్టయితే ఈ పాటికి నీ సొంత ఊరికి వెళ్ళుండేవాడు. అది వదిలేసి ఇంటికి తొంగి వస్తావేంటి? నాన్ సెన్స్. సార్ ఒక నిజాన్ని మీ దగ్గర కక్కేసిపోవడానికే నేను వెయిటింగ్ లో ఉన్నాను సార్. నువ్వు లా చదవలేదా? లేదు సార్, మీ లాయర్ వృత్తికి అసలైన పని ఇప్పుడే సార్ వచ్చింది. ఏంటి బాగుతున్నావు? ఎవరిదో వాగుడు విలేజ్ లో ఓ పెళ్లిలో ఓ ప్రాబ్లం అయి ఒక అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఉంటుందా లేదా? అవును. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడిని మీరు వలేసి వెతుకుతున్నారా లేదా? అవునవును. అతనెవరో ఎక్కడుంటాడో వాడి జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు బలి దొరికిపోయావు. ఎవరికి? జిమ్ కి, లాయర్ కి. అవును. అసలు వాడిని పట్టుకోవడానికి నాకంటే నీకే ఎక్కువ మాత్రంగా ఉందేంటి? లేదు సార్, ఒక సీనియర్ కున్న ఎమోషన్ ఒక జూనియర్ లోపలికి దూరుతుంది కదా సార్. కదా, వాడిని పట్టుకోవడానికి ఫిక్స్ చేసిన వ్యక్తి రేపు పొద్దున్న కలుస్తాడు. అతనికి ఇవ్వాలి. వెళ్ళో ఫోటో పట్రా. ఫోటోనేగా, రేపే తెచ్చిస్తాం సార్. చాలా సంతోషమయ్యా. అలాగే లోపలికి వెళ్ళి టీ తాగి అందరిని చూసి మాట్లాడి వెళ్ళమంటారా? అట్ట కాదులే గానీ నువ్వు బయటికి వెళ్ళి టీ తాగి బయటే అందరినీ చూసుకుంటూ పో. ఓకే సార్. వెళ్ళు. ఓకే. కొంగలా దొంగ చూస్తావేంటి? ఎలమయ్యా, టెన్షన్ గా 9 రావాలి. ద్రోహి ద్రోహి వీడు ఫ్రెండా? ఇలాంటి వాటి సారీ. హాయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? హలో,
ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? అదే నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటేంటి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏదేదో జరుగుతోందిగా, నన్ను అడుగుతావే? చూడమ్మా, ఈ ట్రిపుల్ కేన్ శివాజీని ఎవ్వరూ మోసం చేయలేరు, నాకంతా తెలుసు. అంతా తెలుసా? పాయింట్ నెంబర్ 1, సీతారామన్ జూనియర్ గా పంపించిన వాడు వీడు కాదు, ఆ లూజు. వాడు పోయాడు, వీడెవడు? ఎవరు? పాయింట్ నెంబర్ 2, ఇతను నా కూతురు సరస్వతికి ముందే తెలుసు. ఇతన్ని జూనియర్ గా పంపించింది తనే, ఎందుకంటే నా దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కదా. పాయింట్ నెంబర్ 3 ఏమో రాత్రి ఫోన్ చేసి అస్తుపిస్తని వాగేది ఇతనే. అయితే ఈ కేసులో మహా కీలకమైన అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, కన్న తండ్రిని గుణపంలా ఇక్కడ నుంచున్నానే, నన్ను పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు కనుక వాళ్ళకి ఏ శిక్ష వేద్దాం చెప్పమ్మా, ఏ శిక్ష వేద్దాం? తీర్పు వాయిదా వేస్తే మనం జడ్జిమెంట్ రిజర్వ్డా? కానీ మహా ఫాస్ట్ గా ఉన్నారే, ఏదైనా విపరీతం జరిగితే? అమ్మా, ఏ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. దిగులు పడకండి మావయ్య. థ్యాంక్ యూ.